తెలంగాణ ఉద్యమ కెరటం మలిదశ ఉద్యమ వీరుడు జిట్టా బాలకృష్ణారెడ్డి గారు మరణ వార్త తెలంగాణ రాష్ట్రానికి తీరని లోటుగా మనం చెప్పవచ్చు. అయితే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జిట్టా బాలకృష్ణారెడ్డి గారు అనేక ఉద్యమాల్లో భాగస్వామిగా ఉండి తెలంగాణ రాష్ట్రం కోసం పరితపించి అనేక ఉద్యమాల్లో భాగస్వామిగా ఉండి అటు మాజీ సీఎం కేసీఆర్తో కూడా అనేక ఉద్యమంలో స్వరాష్ట్ర సాధన కోసం భాగస్వామిగా ఉండి ఆయన సేవలు నిజంగా మరవలేనివి. అయితే ముఖ్యంగా భువనగిరి ప్రాంతంతో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించి అనేక ఉద్యమాలు భువనగిరి అడ్డాగా అనేక ఉద్యమాలు అంటే విద్యార్థుల నుంచి ఉద్యోగుల వరకు ప్రతి వర్గాలను కూడా ఆయన ఉద్యమంలో నడిపించి సక్సెస్ అయ్యారని మనం చెప్పవచ్చు. అయితే ముఖ్యంగా ఆయన గత కొన్ని రోజుల నుంచి కొన్ని ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని తెలిసింది. అయితే గతంలో వారికి టీవీ సోకటం, అదేవిధంగా బ్రెయిన్ ఇన్ఫెక్షన్తో వారు తెల్లవారుజామున సికింద్రాబాద్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో మరణించటం జరిగింది. అయితే వారి రాజకీయ ప్రస్థానం చూసినట్లయితే ఎలా సాగిందని చూసినట్లయితే అయితే తెలంగాణ ఉద్యమకారుడిగా జిట్టా బాలకృష్ణారెడ్డికి మంచి పేరు ఉంది. కేసీఆర్తో అత్యంత సన్నిహితంగా ఉండి ఉద్యమంలో కీలకంగా పనిచేశారు. అయితే 2009లో పొత్తులో భాగంగా భువనగిరి టికెట్ను టీడీపీకి కేటాయించారు. దీంతో ఆ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి జిట్టా 2వ స్థానంలో నిలిచారు. తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరిన జిట్టా వైఎస్ఆర్ మరణంతో ఆ పార్టీకి సైతం రాజీనామా చేశారు. 2014లో భువనగిరి అసెంబ్లీకి ఇండిపెండెంట్గా పోటీ చేసి 2వ స్థానంతో సరిపెట్టుకున్నారు. వైఎస్ఆర్సీపీలో కొంతకాలం పనిచేసిన జిట్టా యువ తెలంగాణ పార్టీని స్థాపించారు. 2018లో బీజేపీ బలపరిచిన అభ్యర్థిగా భువనగిరి నుంచి పోటీ చేసినప్పటికీ గెలుపు అందుకోలేకపోయారు. 2022లో బీజేపీలో చేరి పార్టీ నుంచి సస్పెన్షన్కు గురయ్యారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కోమటిరెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. అక్కడి నుంచి జిట్టా బాలకృష్ణారెడ్డి మాజీ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో 2023 అక్టోబర్ 20న బీఆర్ఎస్ పార్టీలో చేరారు. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో సైతం ఆయన భువనగిరి బీఆర్ఎస్ అభ్యర్థి పైలా శేఖర్ రెడ్డి తరపున ప్రచారంలో పాల్గొన్నారు. అయితే 2009లో ఆయనకు టికెట్ రాకపోవటం, అక్కడి నుంచి పార్టీ నుంచి బయటకు వచ్చి ఇండిపెండెంట్గా పోటీ చేసి 2వ స్థానంలో ఉండటం. అయితే పాపం నిజంగా రాజకీయంలో మాత్రం ఆయన ఎమ్మెల్యేగా కాలేకపోయారు రాజకీయ జీవితంలో. ఎందుకంటే స్వల్ప మెజారిటీతో ఆయన ఓడిపోవటం జరిగింది భువనగిరి నుంచి. సో అయితే తర్వాత యువ తెలంగాణ పార్టీ స్థాపించి అప్పుడు కూడా సక్సెస్ కాలేకపోయారు. తర్వాత బీజేపీలో చేరటం, అక్కడి నుంచి మళ్ళీ కాంగ్రెస్ నుంచి మళ్ళీ 2023లో మళ్ళా గతంలో ఎట్లయితే టీఆర్ఎస్లో పనిచేసిన బీఆర్ఎస్లో చేరి అక్కడ కూడా అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలోనే మృతి చెందటం జరిగింది. 2022లో 2023 అక్టోబర్ 20న బీఆర్ఎస్ పార్టీలో చేరారు. సో వారి జననం చూసినట్లయితే జిట్టా బాలకృష్ణారెడ్డి 14 డిసెంబర్ 1972న తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలపల్లి గ్రామంలో జిట్టా బాలకృష్ణారెడ్డి రాధమ్మ దంపతులకు జన్మించాడు. ఆయన 1987లో బీబీనగర్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుంచి సెకండరీ స్కూల్, 1989లో భువనగిరిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేసి 1993లో ఎల్బీ నగర్ నుంచి డివిఎం డిగ్రీ అండ్ పేజీ కాలేజ్ నుంచి డిగ్రీ పూర్తి చేశారు. శోక సముద్రంలో భువనగిరి, ఎందుకంటే ఆ భువనగిరిలో అనేక సేవా కార్యక్రమాలు, అయితే అక్కడ వాటర్ ప్లాంట్ని ఏర్పాటు చేయటం, తర్వాత కొన్ని బస్టాండ్లను ఏర్పాటు చేయటం, సో అనేక సేవా కార్యక్రమాల్లో ముందుండేవారు. అనుచరులకి ఏదన్నా బాధ కలిగిన, కష్టం కలిగిన తోడుండేవారు. సో అందుకే భువనగిరి ప్రాంత ప్రజలు శోక సముద్రంలో మునిగిపోతూ ఉన్నారు. అయితే జిట్టా బాలకృష్ణారెడ్డి మరణ వార్త తెలుసుకొని భువనగిరి, ఆలేరు, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలువురు ఆవేదనకు లోనయ్యారు. తెలంగాణ ఉద్యమం మొదలైన నాటి నుంచి భువనగిరి కోటకు లైట్లు వేయటం, భువనగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టారు. అన్ని గ్రామాల్లో తెలంగాణ యువతను తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం పోరాటంలో ఉత్సాహపరచడం, గ్రామాల్లో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయటం, తాగునీరు కాలువల కోసం పోరాటం చేశారు. సో నిజంగా జిట్టా బాలకృష్ణారెడ్డి సేవలు తెలంగాణ రాష్ట్రం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం కోసం ఆయన మలిదశ ఉద్యమంలో ఆయన పోరాటం నిజంగా వెలకట్టలేంది కూడా. ఇలాంటి ఉద్యమకారులు ఈరోజు మన ముందు లేకపోవటం చాలా బాధాకరం.
థ్యాంక్ యూ, ధన్యవాదాలు.